ఇలాంటి వారు మీకు చాలామంది తెలిసుంటారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తారు, స్నానం చేస్తారు, ప్రార్థన చేయడానికి కూర్చుంటారు, యోగాభ్యాసాలు వేస్తారు, ఇతరులకు కూడా జ్ఞానబోధ చేస్తుంటారు. వారు కూడా ఇవన్నీ చేయాలని, మంత్రోచ్చారణ చేయాలని. మంత్రోచ్చారణ నిస్సందేహంగా ఇందులో చాలా శక్తి ఉంటుంది. కానీ ఈ శక్తి మీకు ఎప్పుడు లభిస్తుంది అంటే మీరు ఆ మంత్రంలో దాగి ఉన్న అభ్యాసాన్ని నేర్చుకున్నప్పుడు. దాన్ని మీ జీవితంలోకి తీసుకురండి. అలాగే ఆ అభ్యాసాన్ని మీ చర్యగా మార్చుకోండి. ప్రేమతో ఈ అభ్యాసాన్ని మీ జీవితంలోకి తీసుకోండి, దానిని ప్రయోగించండి. అప్పుడు లభిస్తుంది మీకు ఈ మంత్రంలో ఉన్న శక్తి. లేకపోతే ఈ మంత్రం పఠించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. గుర్తుంచుకోండి, ఒక మంత్రం యొక్క శక్తి చెప్పటంలో ఉండదు, దానిని అమలు చేయటంలో ఉంటుంది. రాధాకృష్ణ.